సో గ్లాడియేటర్ మూవీ దాదాపు 24 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో విడుదలై సంచలన విజయం సాధించడమే కాకుండా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిందనే చెప్పాలి ఫ్రెండ్స్. సో అలాంటి మూవీ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ ముందుకు గ్లాడియేటర్ 2 వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ గ్లాడియేటర్ 1 మూవీని మైమర్పించిందా లేదా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ వేసుకొని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ విషయానికి వస్తే గ్లాడియేటర్ 2 కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లూసియస్ వేరస్ పాల్ మస్కెల్ తన భార్యతో నుమిడియాలో పీస్ఫుల్ వైవాహిక జీవితం గడుపుతుండగా రోమన్ సైన్యం జనరల్ మార్కస్ అకాసియస్ పెట్రోపాస్కల్ నేతృత్వంలో దాడి చేస్తుంది. ఆ దాడిలో లూసియాస్ భార్య చనిపోవడం అతడిని రోమ్ యువరాజులు జటా జోసెఫ్ క్వీన్ కారకల్లా ఫ్రెండ్ హెచ్చింగర్ బానిసగా మార్చడం కథకు మంచి ఎమోషనల్ కనెక్ట్ ఇస్తుంది. ఇక్కడ బానిస నుండి విముక్తి పొందాలంటే రోమన్ రాజులు ఆడే వికృత క్రీడలో విజయం సాధించాలనే కండిషన్ పెడతారు. సో ఈ క్రీడలో లూసియాస్ ఏ విధంగా ఫైట్ చేస్తాడు, తల్లిదండ్రులు లుసిల్లా మ్యాక్సిమస్ కు ఎందుకు దూరమయ్యాడు, రోమన్ యువరాజుల అరాచక పాలన నుంచి ప్రజలను విముక్తి చేసే ప్రయత్నంలో అతనికి ఎలాంటి స్ట్రగుల్స్ ఎదురయ్యాయి, మక్రినస్ డెంజెల్ వాషింగ్టన్ ను ఏ విధంగా అవుట్ స్మార్ట్ చేశాడు, ఈ ప్రశ్నలకు సమాధానమే గ్లాడియేటర్ 2 కథ. అయితే రిడ్లీ స్కాట్ రాసుకున్న కథ దాన్ని సన్నివేశాలుగా విస్తరించిన తీరు బాగుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్స్, రాజనీతి వ్యవహారాలు, కుట్రలు, కుతంత్రాలు అన్ని అంశాలను కూడా థ్రిల్లింగ్గా తెరకెక్కించారనే చెప్పాలి. సో 24 ఏళ్లు దాటినా కానీ ఇంకా ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న గ్లాడియేటర్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా కథను నడిపించిన తీరు, అలాగే నటీనటులతో నటన రాబట్టుకున్న తీరు హ్యాట్స్ ఆఫ్ అనిపించేలా ఉంది. ఇక స్టేడియంలో రకరకాల యుద్ధ విన్యాసాలను చిత్రీకరించిన విధానం చూస్తే కనురెప్ప మూస్తే ఏదైనా మిస్ అవుతామా అనే విధంగా ఉంటుంది. సినిమా ఆరంభంలోనే భారీ యాక్షన్ ఎపిసోడ్లో లూసియాస్ భార్యను చంపడం, అలాగే అతన్ని బానిసగా చేయడం లాంటి అంశాలతో ఏమాత్రం లేట్ చేయకుండా కథలోకి తీసుకెళ్లి ప్రేక్షకులను మూవీకి కనెక్ట్ చేయడం దర్శకుడు ప్రతిభకు అద్దం పట్టింది. నటీనటులు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లూసియస్ వెర్కసా పాల్ మస్కెల్ నటన అమోఘంగా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టాడనే చెప్పాలి. సో ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా రాణించారు. అలాగే లుసిల్లా కానీ, నిల్సన్, కారకల్లా ఫ్రెండ్రీ హెచ్చింగర్, జటాగా జోసెఫ్ క్వీన్ సాఫ్ట్ విలనిజంతో ఆకట్టుకున్నారు. అలాగే మాక్రినస్ పాత్రలో చాణక్యుల్లా రాజనీతి వ్యవహారంతో డేంజెల్ వాషింగ్టన్ తన నటనతో సినిమాను మరో మెట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఇలా ప్రతి పాత్ర గుర్తుండిపోయేలా తెర మీద ఆవిష్కృతమైంది. అలాగే సాంకేతిక విభాగాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ, మ్యూజిక్ ప్రధానంగా ఈ మూవీకి హైలైట్గా నిలిచాయనే చెప్పాలి ఫ్రెండ్స్. యాక్షన్ సీన్స్ ఊపిరి బిగబట్టి చూసేలా డిజైన్ చేశారు. అండ్ సౌండ్ డిజైనింగ్, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాల పనితీరు సినిమాకు మాస్టర్ క్లాస్గా మార్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సన్నివేశం విజువల్ ట్రీట్గా రూపొందించారు. గ్లాడియేటర్ 2 సినిమా విషయానికి వస్తే సీక్వెల్స్ అంటే కొన్ని లోపాలు కనిపిస్తుంటాయి. కానీ గ్లాడియేటర్ పార్ట్ 1 మరిపించే విధంగా ఈ సినిమాను అన్ని రకాల ఎమోషన్స్, థ్రిల్స్తో తెరకెక్కించడంతో ప్రేక్షకులు కొత్త అనుభూతికి గురవడం ఖాయమనిపిస్తుంది. దర్శకుడు ఊహించిన విధంగా సన్నివేశాలను అందించిన తీరు చూస్తే సినిమాపై ఉన్న తపన ఏంటో తెలుస్తుంది. పక్కా మాస్ క్లాస్ ఎంటర్టైనర్ ఇది. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫుల్ గా ఉన్న సినిమా ఇది ఫ్రెండ్స్. ఈ మూవీ మీరు చూసినట్టయితే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.